వీళ్ళ జీవితాల్లో 10 సంవత్సరాల పిల్లలు లేరంట. పిల్లలు లేకపోతే ఎవరో చెప్పిన మాట బట్టి గొడుగుపేట నుంచి మన మందిరికి వచ్చారు. దేవుడు ఎన్ని వారాలు చెప్పారమ్మా? 7 వారాలు. ఎన్ని వారాలు కలిసి 4 వారాలు. 10 సంవత్సరాల పిల్లలు లేరు. దేవుడు ప్రవచించి 7 వారాలు రామ్మా నీకు సంతానం ఎత్తని చెప్పారు. 4 వారాలు ఎత్తి బిడ్డ వచ్చిందంట. 4 వారాల్లో దేవుడు చక్కని ఫలం ఇచ్చారు. ఒక ఆడపిల్ల దేవుడు ఇచ్చేటప్పుడు చెప్పారు. మరి ఆ బిడ్డ 10 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు లేరు. కానీ వారు దేవుడు చెప్పిన మాటతో వచ్చినప్పుడు చక్కగా దేవుడు ప్రవచన ప్రకారంగా గర్భఫలం పొందుతుంది. అలాగే ఒక ఆడబిడ్డ ఇచ్చో ఈరోజు ఆ పేరు పెట్టమని కోరుతున్నా. పెడదాం పడతా పేరు పెడదామా? ఎవరు అడగాలి? అడిగేద్దామా? కావ్యశ్రీ తప్పకూడదు. నూరేళ్ళు పాటు దేవుడికి మహిమ తెస్తూ కుటుంబంలో దేవుడికి ఉండలే కాక తప్పకూడదు. అలాగే మంచిగా తీసుకుంది అలా కాన్ చేసుకుంటాం. దేవుడి నామాన్ని బట్టి వాడు అన్నప్రసన్న కోరుకున్నాను. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి, తొలిసారి మీ చేతుల మీదుగా అన్నప్రసన్న కార్యక్రమం చేస్తుండగా దినదిన ఇప్పుడు ఆశ్రయించి 100 ఏళ్ళు పాటు దీవించిన గాక. తండ్రి కుమార పరిశుద్ధ నామాలో అన్నప్రసన్న చేస్తున్నాము తండ్రి. ఎట్లా రుసి 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 అమ్మకూడదు. ఓకే మన పైన ఒకసారి అందరికీ వందనాలండి. చక్కగా ఎంతవరకు ఓపిక పట్టారు. పైన డాన్స్ ఓపిక పట్టి ఒక్క 10 నిమిషాలు కుర్రోళ్ళకి అవకాశం ఇద్దాం. తర్వాత చక్కగా మనకి అన్ని పొలవా చెట్లు అన్నీ ఉన్నాయి. దయచేసి మనం